పెళ్ళైన తర్వాత నేను ఒక విషయంలో అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఇది మేబీ అందరు వైఫ్స్ కూడా ప్రతి ఇంట్లో ఇది ఫేస్ చేసే ఉంటారు. మీరు వీడియో చూసిన తర్వాత అవునా కదా కమెంట్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయాలి. ఏంటంటే నా పెళ్ళికి ముందు ఏవైనా కూరలు మిగిలిపోయినా, వెజిటబుల్స్ పాడైపోతున్నా, మా నాన్న అవి చూసుకోవచ్చు కదా! లేదంటే వాటిని ఏవైనా యూజ్ చేయొచ్చు కదా! అని చెప్పేసి మా నాన్న, మా అమ్మని అనేవారు. ఇంకా నా వరకొస్తే మాత్రం ఏవైనా కావాలన్నా సరే, రెసిపీ ఏవైనా తినాలనిపించినా సరే, ఇంట్లోనే కదా ఉండేది చేసి పెట్టొచ్చు కదా! అని చెప్పి అంటుండేదాన్ననమాట. ఈవెన్ మా అమ్మ అయితే ఇంట్లో ఏమీ ఉండేది కాదులెండి. పొలం పనికైతే వెళ్ళేది. అయినా సరే అంటూ ఉండేదాన్ని. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మా ఆయనైనా, మా పిల్లలైనా సరే నన్ను కూడా అలాగే అంటుంటారండి. ఈ విషయంలో మాత్రం నేను బాగా ఫీల్ అవుతుంటాననమాట. అప్పుడు అనవసరంగా అమ్మని అనేదాన్ని అని చెప్పేసి. ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. అలా అని చెప్పి మా ఆయనేమి రెగ్యులర్‌గా ఏమీ అనరు కానీ, ఎప్పుడో ఒకసారైనా సరే అంటారనమాట. కాకపోతే ఆ టైంలో మా అమ్మ అయితే నాకు బాగా గుర్తొస్తుంది. సో, మీకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి.